అందరికీ నమస్తే, నమస్కారం సి గ్యాంగ్. వెల్కమ్ టు సీషోర్ డెన్. ఈ సీషోర్ డెన్లో మామూలుగా ఉండవు. మనం పాట మేకింగ్ సెషన్స్ కానీ మిగతా స్టఫ్ అంతా ఇందులో వస్తుంది. సో ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదైతే ఉందో టపక్కమని నొక్కండి, లపక్కమని వీడియోలోకి ఎంటర్ అవుదాం. లైక్ కూడా. ఈరోజు మ్యాటర్ ఏంటంటే డే 15 నేను సాంగ్స్ రిలీజ్ చేస్తున్నాను కదా. సో అదే సిరీస్లో ఇది డే 15 అనమాట. నేను ఒక సాంగ్ చేశాను, బట్ ఆ సాంగ్ ఈ సిరీస్లో కాదు. దానికి సపరేట్గా ఒక మంచి వీడియో చేసి అది అలానే వదలాలని చెప్పి డిసైడ్ అయ్యా. బట్ ఇప్పుడు ఏంటంటే వేరే సాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. లోఫై కైండ్ ఆఫ్ సమ్ మీకు ఆల్రెడీ నచ్చిన ఓసకి సాంగ్లా ఏమన్నా సమ్ మెలోడియస్ కైండ్ ఆఫ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో I have a beat now. So దీని మీద ఏమన్నా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్. లైక్ ఎగ్జాక్ట్గా 11:58 అయింది అండ్ ఆల్మోస్ట్ 1 అవర్లో మొత్తం అంతా కంప్లీట్ చేయగలుగుతాను. ఐ మీన్ ఖచ్చితంగా చేస్తాను. రోజుకు ఒక పాట వదులుతున్నాం, మనకేమిటి. 11:58 అయింది, నౌ 11:59. సో ఎగ్జాక్ట్గా 12:50కి నేను మొత్తం అంతా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్, యాజ్ ఎ 1 hour సాంగ్ మేకింగ్ ఛాలెంజ్ we can say. So let's go, let's see what happens and let's see what నేను ఏం చేస్తానో చూద్దాం. అంతే, కలుద్దాం ఇన్ 1 hour. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12:31 అయింది, మీరు చూస్తున్నట్టు. సో ఈ లోపు వర్షం పడింది, బయట బీభత్సం జరిగింది. సో అక్కడ కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఎనీవేస్, సో ఐవ్ కంప్లీటెడ్ హాఫ్ ఆఫ్ ది సాంగ్. లైక్ హుక్ రాసేసాను, సాంగ్ కంపోజ్ చేసి హుక్ రాసేసి ఫస్ట్ వర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. లెట్ మీ షో యూ వాట్ ఐ మేడ్. నీ కాటుక కళ్ళు ఎగిరే మునుగురులు, నువ్వు పోయే హయలు చాలే నా చాలే. నీ కాటుక కళ్ళు ఎగిరే మునుగురులు, నువ్వు పోయే హయలు చాలందే చాలందే. నేను చూస్తుంటే చాలే మురిసాయి నీ కొప్పున చేరిన పూలే, నా కోసం వెదజల్లే సుమగంధాలే. మురిసాయి నిన్ను తాకిన చినుకులే, ప్రేమ ఈ వర్షంలో నన్ను తడిపాయే. నిన్ను చుట్టిన చీర తెగ మురిసేనే, నువ్వు పోయేలు చాలా. సో అది చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వేస్ ఎలా అయితే ఏమి కంప్లీట్ అయ్యింది. సో ఇంకొక ఎంత హాఫ్ అన్ అవర్ ఉంది. లెట్స్ సీ, కలుద్దాం మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో కలుద్దాం. డన్. అంతవరకు మీరు ఏం అవసరం లేదు, ఎడిట్ చేసేస్తాను, వెంటనే వచ్చేస్తుంది. చూడండి, నమస్సుమాంజలి. చూడొచ్చు, ఇప్పుడు 12:53 అయింది అండ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద సాంగ్. అయిపోయింది. సెకండ్ వర్స్ కూడా రాసాను. దిస్ ఈజ్ ఎ సింపుల్ సాంగ్, ఒక 2 minutes 10 seconds ఎంత ఉంటుంది. దాట్స్ ఇట్, కంప్లీట్ మెలడీ. లో-ఫై సాంగ్ అనమాట, లో-ఫై వైబ్స్ ఉన్న సాంగ్. సో మీకు వినిపిస్తాను. ఒక నిమిషం సార్. ఆడియో సెట్టింగ్స్. ఓకే, లెట్ మీ స్విచ్ ఆన్ ది స్పీకర్. ఓకే, now Bluetooth is connected. Let me play the song for you guys. What the fish and prawns, man? Not prawns, prawns. What the fish and prawns, man? 2,000 years later. It's only no. లేనే ముందు నాకిలా, లేనే
ముందు లేనిరా. మాయరైన ఏమిటో దాని పేరు ఏమిటో, దీనికి పేరే నా ఇష్టం అంటే, కాదు కాదంటూ ప్రేమని చెప్పే, అయ్యో చెప్పేసా ఎదలో గుట్టే, మనసే చెప్పంటూ బయటికి నెట్టే, నీ కాటుక కళ్ళు. గద్గది సంగత్. అది అనమాట మ్యాటరు. సో 12:55 అవుతుంది ఇప్పుడు. సో రికార్డ్ చేయాలి, రికార్డ్ చేసి మిక్స్ మాస్టర్ చేసి వెంటనే లిరికల్ వీడియో చేసి ఐ హ్యావ్ టు పుట్ ఇట్ అవుట్ సాయంత్రం కల్లా. సో యాక్చువల్లీ ఈ పాటికి కాదు, ఈ పాటికి నేను రేపటి సాంగ్ ఏదైతే ఉందో దాన్ని మేకింగ్ స్టార్ట్ చేయాలి. బట్ యాజ్ యూ నో, యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ, నేను ఒక సాంగ్ ఐవ్ ఆల్రెడీ మేడ్ one song, but it deserves music video and it deserves a specific time, another time. But సో అందుకే దాన్ని అలా భద్రపరిచి ప్రిజర్వ్ చేసి ఉంచాను. సో అది మ్యాటర్. సో లెట్స్ గో. మీకు ఈ సాంగ్ వినిపించాను అండ్ కంప్లీట్ సాంగ్ నా సీషోర్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళండి వెళ్ళి వినండి. ఇప్పటికే 15 సాంగ్స్, ఈ రోజుతో 15 సాంగ్స్. ప్రతిరోజు డైలీ ఏ రోజు ఆ రోజు మ్యూజిక్ చేసుకొని, కంపోజ్ చేసుకొని, లిరిక్స్ రాసి, వీడియో ఎడిటింగ్ చేసుకొని, థంబ్నెయిల్ డిజైన్ చేసుకొని, పోస్టర్ డిజైన్ చేసుకొని, ఇన్ని చేసుకొని మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నాను. బట్ అది you guys have to listen to my songs and listen to my music so that you can understand how much effort I'm putting to make music. So వెళ్ళండి, వెళ్ళి చూడండి, లైక్స్ చేయండి. each like is very important, each share is very important, and let's go. That's it for today. సో ఇందులో ఇలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈ వీడియోసే కాదు, ఇంకా నేను మనలో ఉన్న నవరసాలని కూడా బయటికి తెప్పిస్తాను. ఈ వీడియోలో బోల్డ్ అంత స్టఫ్ వస్తుంది. సో ఐమ్ ప్లానింగ్ సో మచ్ స్టఫ్. సో దాట్స్ ఇట్. ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదైతే ఉందో ఫట్టమని కొట్టండి, ఆ నోటిఫికేషన్ బెల్ కూడా టంగమని కొట్టండి. సో యూ కెన్ గెట్ నోటిఫికేషన్స్ వెన్ ఎవర్ ఐమ్ పుట్టింగ్ అవుట్ ఆ న్యూ వీడియోస్. దాట్స్ ఇట్ గైస్ ఫర్ నౌ, ఫర్ టుడే. కంప్లీట్ సాంగ్ అందులో చూడండి. రాబా ఇప్పటికీ 60K నా రాబా సాంగ్ ఏదైతే ఉందో కంప్లీటెడ్ 60K వ్యూస్ ఆన్ యూట్యూబ్. అది నిజంగా చాలా బాగా వెళ్తుంది. మీ అందరూ చాలా లవ్ ఇచ్చారు. అండ్ స్పాటిఫైలో కూడా 15.5K ప్లస్ స్ట్రీమ్స్. సో దట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్, దట్స్ నాట్ ఏ చిన్న విషయం కాదు అది. దట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. సో మీరు ఇంకా ఇలాగే లవ్ ఇస్తూ ఉండాలి. ఇంకెంతకు మించి నేను ల్యాగ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఐ హ్యావ్ టు డూ మిక్స్ మాస్టరింగ్ అండ్ రికార్డింగ్ అండ్ స్టఫ్. సో కాబట్టి ఇంక ఈ రోజుకుంటాను, సెలవు తీసుకుంటాను. బట్ నెక్స్ట్ టైం వీడియో కూడా ఎలా చేద్దామా వద్దా అనేది మీరు చెప్పండి. సో విల్ ట్రై టు మేక్ ఇట్, విల్ డెఫినెట్లీ మేక్ ఇట్, నాట్ ట్రై టు, విల్ డెఫినెట్లీ మేక్ ఇట్. అండ్ ఇంకేమైనా చెప్పాలా? దట్స్ ఇట్, అంతే. అండ్ తెలుగు యువత వాళ్ళకి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఏం చేస్తారంటే కొంచెం ఈ ఫ్యాన్ వార్స్ ఇవి అవి కాకుండా కొద్దిగా మన తెలుగు హిప్హాప్ ఇప్పుడు ఫ్యూచర్ ఏదైతే ఉందో, మన మూవీస్లో వచ్చిన మ్యూజిక్, సినిమా మ్యూజిక్తో పాటు కూడా హిప్హాప్, ర్యాప్ అనేది కూడా ఫ్యూచర్. సో మన తెలుగు ర్యాప్ కూడా మీరు మిగిలిన ఇండస్ట్రీస్ చూసుకుంటే, మిగిలిన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో చూసుకుంటే, తమిళ్ కానీ కన్నడ కానీ అక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎంత దీనిగా వెళ్తుందంటే ర్యాప్ అనే విషయం సౌత్ ఇండియన్ స్టేట్స్లో. సో మనం కూడా ముందుకు వెళ్ళాలి, మీరందరూ కూడా లవ్ ఇవ్వాలి. మనం రకరకాల మ్యూజిక్ తీసుకొస్తున్నాం, రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. క్వాలిటీ చూడండి, లైక్ లిరిక్స్లో క్వాలిటీ చూడండి, రైటింగ్లో క్వాలిటీ చూడండి, డెలివరీలో క్వాలిటీ చూడండి. సో చాలా మెనీ థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యండి, మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అది ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాల్సిన విషయం. తెలుగు యూత్ ఎవరైతే ఉన్నారో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే THH న్యూస్ ఛానల్ పెట్టండి, తెలుగు హిప్ హాప్ న్యూస్ ఛానల్. అంటే వీ హ్యావ్ 2 or 3 న్యూస్ ఛానల్స్ ఇన్ నార్త్ అనమాట. ఏంటంటే కొన్ని పేర్స్ ఉన్నాయి, శివం ధాకడ్, రోహిత్ జోన్సమ్, అనుబ్రత బాగ్చిసం. వాళ్ళు ఏంటంటే ఏం లేదు, సీన్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఏంటంటే వాళ్ళు న్యూస్ కింద పోస్ట్ చేస్తారు యూట్యూబ్ వీడియోస్లో. దాట్స్ ఇట్. మీరు చేయండి, లైక్ హిప్ హాప్ మీద అవేర్నెస్ పెంచండి, ర్యాప్ మీద అవేర్నెస్ పెంచండి, ర్యాప్ని తీసుకెళ్ళండి. ఇప్పుడు ఎవరైతే కాలేజెస్కి వెళ్తున్నారో వాళ్ళందరి చేతుల్లోనే ఉంది.
మీకు డెఫినెట్గా మ్యూజిక్ నచ్చుతుంది, వినండి. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది వస్తున్నారు. ఎక్స్పెరిమెంటల్ ఆర్టిస్టులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అభినవ్ కవన్ ఉన్నాడు. అభినవ్ కవన్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ద్వయాక్షరి ర్యాప్ అని చెప్పి అలా. నేను పాలిండ్రోమ్ ర్యాప్ చేశాను. యాక్చువల్లీ అభినవ్ కవన్ పాలిండ్రోమ్ ర్యాప్ చేశారు. యాక్చువల్లీ ఘోష్ అని ఒక అబ్బాయి చేశాడు నార్త్లో, బట్ తర్వాత తెలుగులో లెటర్ టు లెటర్ 2 లైన్స్ ఏమంటారు ఏమంటారు దాన్ని, డెమాన్స్ట్రేషన్ లాగా అన్న చేశారనమాట. సో నేను కూడా పాలిండ్రోమ్ ర్యాప్ చేశా, కంప్లీట్ వర్డ్ టు వర్డ్. అందులో లెటర్ టు లెటర్ కూడా లైన్స్ ఉంటాయి. సో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. మొన్నే టాటోగ్రామ్ ర్యాప్ చేశాను, అన్న కూడా చేశారు టాటోగ్రామ్ ర్యాప్. సో ఇలా ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉన్నాయి. మన లిటరేచర్ పోయిటరీలో చాలా చాలా స్టఫ్ ఉంది. అది మీరు తెలుసుకోవాలంటే మనల్ని ఫాలో అవ్వాలి. సో ప్లీజ్ ఫాలో అస్. మీరు సీన్కి మీరు ఫాలో అయ్యి మీరు షేర్ చేస్తే సీన్కి చాలా హెల్ప్ అవుతుంది. నేను అందుకే ప్రతిసారి యూత్ అంటున్నాను. కాలేజెస్కి వెళ్ళిన వాళ్ళు మీ చేతిలో ఉంది. యు గైస్ షుడ్ డూ ఇట్. ప్లీజ్ డూ ఇట్. షుడ్ అని నేను చెప్పను, ప్లీజ్ డూ ఇట్. అండ్ హోల్ సీన్ తరపున అడుగుతున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీషోర్ డెన్. లెట్స్ గో. బాయ్. ఉంటాను. నమస్తే. నమస్సుమాంజలి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.